హైదరాబాద్ చెర్లపల్లిలో పేలుడు కలకలం రేపింది. వెంకట్రెడ్డి నగర్, మధుసూదన్ రెడ్డి నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిన్న రాత్రి పేలుడుతో మ్యాన్హోల్స్ గాల్లోకి ఎగిరిపడ్డాయి. కాలనీ మొత్తం కెమికల్ వాసనతో నిండిపోయింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ పేలుడుకు సంబంధించి ఎట్లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఎవరు బాంబు అక్కడ పెట్టి ఉండవచ్చు? ఎట్లా జరిగింది పేలుడుకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఉదయశ్రీ, ప్రస్తుతానికైతే ఇటు మధుసూదన్ రెడ్డి అలాగే వెంకటరెడ్డి నగర్ వాసులు మాత్రం చెర్లపల్లిలోని చెంగిచెర్ల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలనీ వాసులు మాత్రం స్థానికులను తీవ్ర భయాందోళన గురి చేసింది. భారీ పేలుడు శబ్దం అయితే స్థానికులను కలవరానికి గురి చేసిందని చెప్పాలి. ప్రధానంగా చెర్లపల్లిలోని ఎక్కడైతే ఇటు మధుసూదన్ రెడ్డి నగర్, వెంకటరెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ ఒక్కసారిగా లోపల నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో మ్యాన్ హోల్స్ అన్ని కూడా గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికి కూడా అంటే గడిచిన 2-3 రోజుల నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దాని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు చెర్లపల్లిలోని వెంకటరెడ్డి నగర్, మధుసూదన్ రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో రాత్రి అంటే నిన్న సాయంత్రం పేలుడు ఘటన అనేది స్థానికులను కలవరానికి గురి చేసింది. స్థానికంగా కూడా 2 గాయాల పాలయ్యారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు ఎన్ని రోజుల నుంచి ఈ విధమైన దుర్వాసన వస్తుందమ్మా, అసలు ఏం జరిగింది? ఇటు రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అండర్ గ్రౌండ్ కి? ఎందుకంటే పరిశ్రమల నుంచి కెమికల్ ఇవంతా కూడా వాటర్ ఫ్లో వలన ఈ ఘటన జరిగింది. అసలు ఏమైందండి? లాస్ట్ 2 రోజుల నుంచి మాకు స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తుంటే నార్మల్గా ఇంట్లో నుంచి వచ్చే స్మెల్ కదా, డ్రైనేజ్ అన్నప్పుడు స్మెల్ అయితే కామన్. సో కామన్ అదే అని చెప్పేసి అని అనుకున్నాము. నిన్న 5:30 నుంచి ఘోరంగా వస్తుంది స్మెల్. ఇంట్లో సింక్లో నుంచి కూడా వాసన వస్తుంది. సో ఏందబ్బా ఇంత వస్తుంది అని చెప్పేసరికి ఎగ్జాక్ట్ 8 o'clockకి బ్లాస్ట్ అయిపోయింది. అది ఏంది, మ్యాన్ హోల్ ఈ మూతలు ఒక 4-5 మెంబర్స్ లేపట్టినా గానీ అది లేవనంత ఏమంటారు స్ట్రాంగ్ గా ఉంటది. అది మొత్తం పైకి ఎగిరి ఉల్టా పడిపోయింది. అసలు ఎవరో తీసి ఎత్తేసినట్టుగా పైకి వెళ్ళి మొత్తం ఉల్టా పడిపోయింది. అంత ఇదైంది. దాని మీద మా కార్ ఉంది, మా కార్ కి డ్యామేజ్ అయింది. మా బాబు ఇప్పుడు ట్యూషన్ నుంచి వస్తున్నాడు. అదే టైంకి వాడు ఒక 2 steps బ్యాక్ లో ఉన్నాడు. ఆ 2 steps బ్యాక్ లో అది ఎగిరి కింద పడ్డా. అదే 2 seconds ముందు ఉంటే అది మీదనే పడుతుండే కదా. అంటే అంటే దీంతో ప్రాణానికి ఎంత అపాయం ఉంది చూడండి ఒకసారి. మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి నగర్ 1 kilometer కూడా అండర్ డ్రైనేజ్ లైన్ ఉంది. డ్రైనేజ్ లైన్ లోనే ఇదంతా జరిగింది. ఇది యాక్చువల్ గా ఇది మొత్తం నాలా, ఇదంతా రెసిడెన్షియల్ కి. కంపెనీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కంపెనీ నుంచి వచ్చిన కెమికల్ ఇది. ఇండ్లలో వాడే కెమికల్ కి ఇంత పవర్ ఉండదు, ఇంత సేపు కూడా ఉండదు. 3 days వచ్చేంత పవర్ ఉండదు దానికి. మొత్తం డైల్యూట్ అయిపోతుంది వచ్చే వాటర్ కి. ఈ 3 days నుంచి ఇంత పవర్ఫుల్ గా వస్తుంది అంటే ఏదైనా కంపెనీ నుంచే రావాల్సింది అది. సో ఈ కంపెనీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు రెసిడెన్షియల్ లో? ఇప్పుడు ఆ కంపెనీ మీద మాకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మేము ఎప్పుడు ఆ కంపెనీ మాకు తెలియదు పర్టికులర్ గా ఈ కంపెనీ అని చెప్పలేదు. చూస్తే తెలుస్తుంది కదా, మన స్మెల్ బట్టి కెమికల్ రియాక్షన్ తోనే కదా బ్లాస్ట్ అయ్యేది. నిన్న జరిగింది ఇన్సిడెంట్, ఇప్పటి వరకు ఏమైనా అధికారులు వచ్చారా, అసలు పరిశీలించారా, అసలు ఏమైందని? వచ్చారండి, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇంకా వీళ్ళు మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. అందరు వచ్చి చెక్ చేసి వెళ్లారండి, చూశారు. చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారండి. అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది డ్రైనేజ్ మాకు దీని వల్ల కూడా మాకు చాలా ప్రాబ్లం ఉంది. వర్షం పడితే ఫుల్ వాటర్ వచ్చేసి ఇండ్లలోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మా ఇంట్లో కూడా వచ్చేసిందండి చాలా సార్లు. 3 years బ్యాక్ క్లోజ్ చేయక ముందుకు మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ మనమరాలు ఆ వరదలో వచ్చినప్పుడు అక్కడ పడిపోతే, అక్కడ మా ఇంటి దగ్గర పడిపోతే ఇక్కడ తీశారు తనని. ఆ కేసు తోటి ఇది క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసినా కూడా దీని కింద ఈ హోల్స్ ఏదైతే ఉందో ఈ హోల్స్ కింద చెక్కలు ఉండే, ఆ చెక్కలు కూడా తీసేయలేదు. దాంతో ఇంకా డబల్ పవర్ తోటి అది బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. అసలు చాలా ఘోరం అంటే ఘోరం. మాకు ఎప్పుడు ఇక్కడ సివియర్ స్మోక్ వచ్చిందండి. ఎట్లా అంటే సిలిండర్ పేలితే ఎలా వస్తాయో ఈ మాన్యువల్స్ అలా లేచి పడి వచ్చినాయి. మొత్తం సిలిండర్ వెళ్ళింది అనుకున్నాం మేమైతే. పాపం తాను అయితే మా పిల్లలు అయితే భయపడి అసలు ఏమైతుందో ఇక్కడే సార్. వాచ్మెన్ ఉంటాడు, ఆయన వాచ్మెన్ ఉంటాడు, వాళ్ళు వంట చేసుకుంటున్నారు. అప్పుడు వేలంగానే ఆయనకు పాపం కాలింది. కాలంగానే షాప్ కాడ కురుకొచ్చిండు. అందరు ఎట్లుంటారు మరి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ఇక్కడ అందరు కూడా. మరి ఎట్లా మరి వస్తుందానే, అది స్మెల్ ఎందుకు వస్తుందని మేము అడిగితేనే అది మోరే కదా, అది ముయ్యొద్దు అది అని చెప్తున్నారు. స్మెల్ వస్తుంది, మోర్ సెల్ అయితే ఇట్లా రాదు. కెమికల్ వాసన, ఇంత వాసన వస్తుంది. మరి మీరు ఇప్పుడు వచ్చి ఇట్లా అంటారు, ఇక్కడ ఉంటోళ్ళం ఎట్లుండాలి, ఈ లైన్లు ఉంటోళ్ళం ఎట్లుండాలి? వాన కొట్టిన ఇదంతా చెరువు నడవనికి రాదు. ఇది ఐటీ చేసిర్రు, ఇది అంపు చేసిర్రు.
చేసేటప్పుడు కూడా సో గడిచిన కొద్ది రోజుల్లో కూడా చాలా భరించలేనంత దుర్వాసన వస్తోంది. నిన్న సరిగ్గా రాత్రి 8 గంటల ప్రాంతంలో అండర్ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో ఇవంతా కూడా పెద్ద ఎత్తున శబ్దం రావడం, మ్యాన్ హోల్స్ అన్ని కూడా గాల్లోకి ఎగిరిపడడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పక్కనే ఒక షెడ్ ఉంది. ఈ షెడ్ లో పనిచేస్తున్న ఒక కార్మికుడికి కూడా గాయాలే. అతను ప్రస్తుతం అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. పోలీసులు కూడా అధికార యంత్రాంగం వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది పరిశీలిస్తున్నారు. వాస్తవంగా వెంకటరెడ్డి నగర్ అలాగే మధుసూదన్ రెడ్డి నగర్, చెర్లపల్లి ఈ ప్రాంతంలో ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఏ విధంగా అండర్ డ్రైనేజ్ సంబంధించి లైన్ పరిశ్రమలకు మంజూరు చేశారు. ఆ పరిశ్రమలు విషవాయువులు, కెమికల్ సంబంధించిన ఏదైతే వాటర్ అంతా కూడా వేస్టేజ్ వాటర్ అంతా కూడా వదలడం వల్ల ఈ పరిసర ప్రాంతాలందరం కూడా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు పక్కనే ఈ డ్రైనేజ్ పక్కనే ఒక షెడ్ ఉంది. వీరంతా కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. నేను ఒక్కసారిగా మ్యాన్ హోల్స్ అన్ని పేలడం వల్ల, పెద్ద ఎత్తున శబ్దం రావడం వల్ల ఈ డ్రైనేజ్ లైన్ కూడా క్రాక్స్ వచ్చాయి. అలాగే పక్కన ఉన్న ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ అంతా కూడా భారీ ఎత్తున పేలిన శబ్దానికి కూడా ఒక్కసారిగా క్రాక్స్ వచ్చాయి. మరోవైపు మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ చిందరవందర గాల్లోకి ఎగిరిపడడం అనేది స్థానికులను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తుంది, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అంటే ఎగువ ప్రాంతం కావచ్చు, సరౌండింగ్ లో పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి కెమికల్స్ ఏదైతే భయంకరమైన స్మెల్, దుర్వాసన లాంటివి ఏవైతే వస్తాయో ఆ కెమికల్ పరిశ్రమలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, మహిళలు, కాలనీ వాసులు అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయశ్రీ, ఇది లేటెస్ట్ అప్డేట్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.